GMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇబ్బందులు లేని వారే లేరు, కోరికలు లేని వారే లేరు. ప్రతి ఒక్కరూ అంటే సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా సరే మేము ఈ మంత్రం కానీ ఏదైనా మంత్రానికి సంబంధించిన నామమో ఏదో ఒకటి ఉంది, ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, దీనివల్ల అన్ని ఫలితాలు అన్నిటికీ సంబంధించిన ఫలితం ఉంటుంది, కంప్లీట్గా మీరు ఉపశమనం పొందుతారు అనే నామాలు ఏదైనా ఉంటే వివరించండి. మన పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో ఎటువంటి భగవంతుడు మీకు ఏ ఇష్టదైవమైనా సరే గోవిందా 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 అన్నా కూడా నిరంతరం ఆ నామాన్ని స్మరించిన అది మహామంత్రమే. శివ 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 ఓం నమ శివాయ అన్నా కూడా అది మహామంత్రమే. జయ జయ శంకర హర హర శంకర అన్నా కూడా మహామంత్రమే. శ్రీమాత్రే నమః అన్నా మహామంత్రమే. భగవంతుడి యందు భగవంతుడి పాదాల యందు మన మనస్సును లగ్నం చేసి నిరంతరం మన మనసు భగవన్నామ స్మరణ చేసుకోగలగటం అనేది ఒక గొప్ప అదృష్టం అన్నమాట. ఇది అందరి వల్ల సాధ్యపడదు. ఆ భక్తి శ్రద్ధ ఉన్న వాళ్ళకి, భగవంతుడు యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే అది సాధ్యపడుతుంది. అయితే ఎవరైనా చేసుకోవచ్చు, ఎటువంటి కండిషన్లో అయినా ఈ నామాల్ని స్మరించుకోవచ్చు. ఈ నామాల్ని స్మరించుకుంటే సాక్షాత్ విష్ణుమూర్తి గజేంద్రుడు మొసలి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిలో వైకుంఠం నుంచి ఆయన ఒంటి మీద బట్ట ఉందా లేదా కూడా చూసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా అయితే కాపాడాడో ఆ విధంగా మనల్ని రక్షిస్తాడు అని చెప్పే నామాలు 14 నామాలు ఉన్నాయి. ఈ 14 నామాలను ఎవరైతే నిరంతరం ఒక అలవాటు కింద చేసుకొని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళని ఆ నిరంతరం ఆ శ్రీమన్నారాయణుడు కాపాడుతూ ఉంటాడు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అని ఖచ్చితంగా చెప్పచ్చు. సుదర్శన, నృసింహ, నారాయణ, అచ్యుత, అనంత, గోవింద, శ్రీరామ, శ్రీకృష్ణ, వాసుదేవ, జగత్పతే, హేతిరాజాయ నమః, చక్రరాజాయ నమః, సుదర్శన నృసింహాయ నమః, లక్ష్మీ నృసింహాయ నమః అనే ఈ మంత్రాన్ని, ఈ నామాల్ని 14 నామాలు సుదర్శన, నృసింహ, నారాయణ, అచ్యుత, అనంత, గోవింద, శ్రీరామ, శ్రీకృష్ణ, వాసుదేవ, జగత్పతే, హేతిరాజాయ నమః, చక్రరాజాయ నమః, శ్రీ సుదర్శన నృసింహాయ నమః అనే ఈ నామాల్ని మనం అలవాటు చేసుకొని నిరంతరం స్మరించుకుంటూ ఉంటే ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడు నిరంతరం మన పక్కన ఉండి కాపాడుతూ ఉంటాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి